అంటే ఈ రాష్ట్రంలో సాక్షాత్తు నీతికి ధర్మానికి మారుపేరని గొప్ప చెప్తున్నటువంటి అయోధ్యలో ఉన్నటువంటి రామాయణంలో మొన్న వెంటనే రామాయణంలో మహిళలకు దళిత మహిళలకు మానవాళికి న్యాయం చేసేటువంటి పరిస్థితి లేదు. పరిస్థితి ఇది ఒకటే కాదు, అనేక రాష్ట్రాల్లో ఇల్లు కూల్చేయడం కానీ హత్యలు చేయడం కానీ ఇవన్నీ కంటిన్యూగా పోతున్నాయి. ఇది అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత దళితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న దళిత సంఘాల పైన ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే దళితుల్లో నిజంగా ఎవరు దళితుల కోసం పనిచేస్తారనేది అభిప్రాయం, ఏ సంఘం పనిచేస్తుందనేది వచ్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. దేశవ్యాప్తంగా హక్కులు అందిస్తున్నారు, సంక్షేమ పథకాలు లేకుండా చేస్తున్నారు. ప్రైవేటీకరణ మూలంగా గతంలో కల్పించినటువంటి రిజర్వేషన్లు రద్దవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మొత్తం ఏ విధంగా దళితుల అభివృద్ధికి ప్రభుత్వాలు పాటుపడుతున్నామో మనం ఆలోచన చేసుకోవాలి. అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా దళితులకు కేటాయించినటువంటి నిధులను ఏమన్నా ఖర్చు పెడుతున్నారంటే మనం గత 10 సంవత్సరాలుగా లెక్కలు చూసుకుంటే పేపర్లో వేల కోట్ల రూపాయలు ఖర్చుకు కేటాయించినట్టున్న వాస్తవ ఖర్చు మాత్రం వందల కోట్ల రూపాయలు ఉంది. మొన్న మన 20వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో ఎస్సీ కార్పొరేషన్ చదివి వాళ్ళని యూనివర్సిటీ పాలసీలో విడుదల కాకుండా ఉన్నటువంటి సబ్సిడీ నిధులను విడుదల చేయాలని, ఏదైతే ఎన్నికల అవసరం కోసానికి గత ప్రభుత్వం 10 లక్షల రూపాయలతో దళిత బంధు చెప్తే అరాలు పాటపడినట్టు మేము 12 లక్షలు ఇస్తాం, దానికి అంబేద్కర్ అభయాస్తం పెట్టి ఇస్తున్నామని చెప్పినటువంటి స్కీమును ఇప్పటి వరకు రాష్ట్రంలో అమలు చేయలేదు. అమలు చేయాలని కోరుకోవాలని, దానికి డబ్బులు కేటాయించాలని, చివరకు కళాశాలల్లో ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వగా విద్య అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ కావాలంటే ఆ ఫీజును మనం సొంతంగా చెల్లిస్తే తప్ప సర్టిఫికేట్ చేసిన పరిస్థితి లేదు. వీటన్నిటిపైన మీరందరూ కూడా తారతమ్య భేదాలతో ఆయా జిల్లాలలో ఆందోళన కార్యక్రమాలు, వినతి పత్రాలు కూడా చేయడం జరిగింది. దీన్ని ఇంకింత మరింత ముందుకు తీసుకెళ్ళాలి. ఈ ముందుకు తీసుకెళ్ళినప్పుడే ఈ రాష్ట్రంలో ఏదైతే మన దళితుల పోరాట సమితి చెప్పుకుందో దళితుల అభివృద్ధి కోసం మేము పనిచేస్తాం, దళితుల సమస్య మన పరిష్కారమే మన ఎజెండాగా చెప్తున్నామో అది అమలు చేసిన వాళ్ళని అవుతాం. ఇంకా మనం బాగా సంఘం అభివృద్ధి చెందుతున్న దశలో కూడా ఇంకా చాలా జిల్లాల్లో పూర్తి స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం. ఉన్నటువంటి జిల్లాలలో ఇంకా కార్యక్రమాలను పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొన్ని ప్రధానమైనటువంటి జిల్లాలలో మన నిర్మాణం ఇంకా పుట్టుబడుతుంది. దాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర కౌన్సిల్ పైన ఉంది. వీటన్నిటినీ పరిపూర్తి చేయాలంటే మీరందరూ కలిస్తే ఈ నిర్మాణ కర్తవ్యాన్ని పూర్తి చేశారు. మనం ఎన్ని గొప్పగా ఎన్ని సమస్యలు చెప్పినా, మనం ఎంత పోరాటం చేస్తామని మన కొంచెం సమాజంలో చెప్పుకున్నా, ప్రజాక్షేత్రంలో దళిత వాడల్లోకి వెళ్ళకుండా మనం ఎన్ని మాటలు చెప్పినా కానీ సాధ్యమైనటువంటి పని కాదు. మనం సభ్యత్వం చేయాలని గతంలో 50,000 లక్షల సభ్యత్వం ముగ్గురు కొట్టి పంపించడం జరిగింది. ఇప్పుడు మనకు వచ్చిన లెక్క చెప్తే అంత 15,000 లోపు సభ్యత్వం వచ్చింది. మనకి 32,000 వచ్చింది. అంటే మనం 1,00,000 టార్గెట్ పెట్టుకుంటే 32,000 అంటే 32% పనిచేస్తున్నాం అనేది మన సభ్యత్వం బట్టి నిర్ధారణ అవుతుంది. మన జాతీయ మహాసభ లాంటిది 1,00,000 సభ్యత్వం చేయాలనేది నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. గతంలో సభ్యత్వ రుసుము అధికారంలో చేయాలంటే వాళ్ళు 20 రూపాయలు ఇవ్వట్లేదు, మన రాష్ట్ర కింద 10 రూపాయలు చెల్లించాలంటే ఇబ్బంది అవుతుందన్న క్రమంలో సభ్యత్వ రుసుము చెల్లింపులో వసూలు చేయడం
రెక్టిఫై చేసి సవరించడం జరిగింది. ఆ విషయాన్ని అన్ని మీకు ముందు ఉంచడం జరిగింది. ఇప్పటికైనా మీరందరూ కూడా కదిలి ఈ సభ్యత్వాన్ని పూర్తి చేయాలి. ఈ సభ్యత్వంతో పాటు గ్రామ మండల పట్టణ శాఖలను కూడా జాతీయ మహాసభల ద్వారా మొత్తం భారతదేశంలో దళిత ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం మీ అందరి నాయకత్వంలో ఒక ముందు దశలో ఉంది, ముందంజలో ఉందనేది సందర్భంగా చెప్పాలి. ఎక్కువ ఉపన్యాసం సమయం మీరు అందరూ కూడా మాట్లాడాలి. అంశాలు అనేక సార్లు ఉన్నాయి కాబట్టి చేసుకోవాలనేది ఈ సందర్భంగా మేము సూచన చేస్తూ, ప్రధానంగా మన దళిత కుల పోరాట సమితి ఏఆర్డీఎం సంబంధించి జాతీయ మహాసభలను సూచన మేము ముందుంచడం జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే మళ్ళీ డిసెంబర్ 26 పార్టీ 100వ సెక్రటరీ ఉత్సవాలు వస్తాయి. క్రిస్మస్ పండుగ 23 వస్తుంది, 25, 26 ఇవన్నీ ఉంటాయి. కాబట్టి 15, 16, 17 పెట్టుకుంటే ఒక 2.5 నెలల సమయం మనకు లభిస్తుంది. నిర్మాణం పెంచుకోవచ్చు. ఈ మహాసభల ఏర్పాట్లకు సంబంధించి ఒక 20-25 లక్షలు ఖర్చు చేస్తుంది అనేది అంచనాలు ఉన్నాయి. సరే, కొంత ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, కానీ